ఇప్పటి వరకు దేవుడు మీకు ఏమవుతాడో తెలుసా? ఏమైనా బాగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనకు బంధాలు, బంధుత్వాలు, వరుసలు ఉంటాయి కదా. మరి దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? దేవునికి మనకున్న బంధుత్వం ఏంటిది? మన కడుపున పుట్టిన వాళ్ళకైతే పేగు బంధం అంటారు, తోడ పుట్టిన వాళ్ళదైతే రక్తబంధం అంటారు, దూరపు వాళ్ళదైతే ఏదో వరుస కలిసిన బంధుత్వం అంటారు. దేవునికి మనకి ఉన్న సంబంధం, బంధుత్వం ఏంటి తెలుసా మీకు? తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదికి రాకమునుపు ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే ఆయన రావలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదికి వచ్చాడు. దాన్ని మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాం. చదవండి ఒకసారి అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన ఈ శరీరాన్ని ధరించుకొని ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. పరలోకంలో దేవుని దగ్గర ఉన్న యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఎలాగొచ్చాడు? మనుష్యుడిగా, ఆకారమందు మనుష్యుడిగా కనపడి తను తాను రిక్తునిగా చేసుకొని తల్లి గర్భంలో తండ్రి అయిన దేవుడు అమర్చిన శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదికి వచ్చాడు. ఈ భూమి మీదికి వచ్చిన యేసుక్రీస్తు తన చుట్టూ తనతో ఉన్న యూదులతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అంటున్నాడో తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు యేసుక్రీస్తును చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న రోజుల్లో తనతో పాటు ఉన్న యూదులతో ఏమని చెప్పుకున్నాడు? దేవుడు ఎవరంట? నాకు సొంత తండ్రి. ఒక గొప్ప వ్యక్తితో మనకున్న సంబంధాన్ని భూమి మీద గర్వంగా చెప్పుకుంటాం. అర్థమైందా? ముఖ్యమంత్రికి నీకు బంధుత్వం ఉందనుకో, ఆ బంధుత్వాన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటావమ్మా? నీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకు నీకు బంధుత్వం ఉన్నదనుకో, ఎంత గొప్పగా చెప్పుకుంటావు? గొప్పవారితో నీకు బంధుత్వం ఉంటే ఆ బంధుత్వాన్ని నువ్వు గొప్పగా చెప్పుకుంటావు. నీకన్నా తక్కువగా దరిద్రమైనటువంటి స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో బంధుత్వాన్ని గొప్పగా చెప్పుకుంటావా? చెప్పుకోవడానికి ఇష్టపడం, బంధుత్వం ఉన్నా కూడా కదా. మనం ఏదన్నా కార్యం చేస్తే, శుభకార్యం చేస్తే
మొదటిగా ఎవరెవరికి ఇవ్వాలని ఆలోచన చేస్తే ఆహ్వాన పత్రికలు ఎవరెవరు గుర్తొస్తారు? మన గొప్ప బంధువులు ఎవరు ఉన్నారో వారు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకంలో దేవుని దగ్గర ఉన్న యేసుక్రీస్తు తనతో దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మానవ శరీర ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. వచ్చిన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నాకు సొంత తండ్రి. సొంతమా? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రిని ఏమని చెబుతున్నాడు అంటే, సొంతం. సొంతం అని ఎవరినంటామో తెలుసా? కన్నవారిని, జన్మనిచ్చిన వారిని మాత్రమే సొంత తండ్రి అని అంటాం. ఎవరిని పడితే వారిని సొంత, ఈయన నా సొంత తండ్రి అని చెప్పుకుంటామా? చెప్పుకో. మరి దేవుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు గురించి? దేవుడు యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడంటే, భూమి మీద యేసు ప్రభుని కన్నదెవరు? మరియమ్మ కన్నది. భూమి మీద యేసు ప్రభు తండ్రి ఎవరు? యోసేపు. అర్థమైందా? యోసేపు ఏమో తండ్రిగా పేరు మోసిండు, మరియమ్మేమో కన్నది. అర్థమైందా? మరి పరలోకమందున్న తండ్రి చెప్తున్నాడు ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. మరి ఇప్పుడు సొంత తండ్రి ఎవరు? యేసు ప్రభుకు సొంత తండ్రి యోసేపా, పరలోకంలో ఉన్న దేవుడా? భూమి మీద ఉన్న యోసేపు యేసు ప్రభుని కన్నాడా? మరి ఏ తండ్రి ఈయన? ఈయనని కన్నది ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి, ఆయన సొంత తండ్రి. భూమి మీద ఉన్న యోసేపు సొంత తండ్రి, తండ్రిగా పేరు మోస్తున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు జన్మించాడో, యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కన్నాడో, తండ్రి అయిన దేవుడే కుమారుని గురించి చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని క్రీస్తుతో చెప్పినవాడే క్రీస్తును మహిమపరిచెను. ఎవరు చెప్పారమ్మా? ఏమని చెప్పారంట? నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని ఎవరితో చెప్పారంట? ఎవరితో చెప్పారు? తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో చెప్పాడు. ఎవరు రాస్తున్నారు ఇది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న మాట. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొని రాస్తున్నాడు ఈయన? కీర్తనల గ్రంథంలో ఉంది. కీర్తనల గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని పౌలు గారు ఇక్కడ ఎత్తి వ్రాస్తున్నాడు. అక్కడ ఎవరు రాశారు? 2వ కీర్తన తీయండి ఒకసారి. 2వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 7వ వచనం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? దేవుడు దావీదును కన్నానని చెప్తున్నాడా? ఎవరితో చెప్తున్నారు? ఎవరు రాస్తున్నారు? రాసేది దావీదు గారు. ఎప్పుడు?
దావీదు గారు ఎప్పుడు దావీదు గారు భూమి మీద ఉన్నప్పుడు వ్రాస్తున్న మాట ఇది. దావీదు గారు భూమి మీద ఉన్నప్పుడు రాస్తున్న మాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిండా? రాలేదు. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారు? తండ్రి దగ్గర పరలోకములో ఉన్నాడు. అంటే పరలోకములోనే యేసుక్రీస్తుతో తండ్రి అయిన దేవుడు చెప్పుతున్న మాటను దావీదు గారు రాస్తున్నారు. అర్థమైందా? నీవు నాకు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా నాకిలా చెప్పాడు, దావీదుతో చెప్పాడంట. ఏమని? ఒకరు చెప్పిన, అంటే యెహోవా యేసుక్రీస్తుతో పరలోకములో చెప్పిన మాటను దావీదు గారు ఇక్కడ ఎత్తి రాస్తున్నాడు. అర్థమైందా? యెహోవా నాకిలాగు చెప్పెను. ఏమని చెప్పాడంట? నీవు నా కుమారుడవు, నేడు నేను అతి. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో చెప్పాడంటే. ఎబ్రీ పత్రికలో మనం చూసాం కదా 5వ అధ్యాయంలో, ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో చెప్పాడు, యేసుక్రీస్తును మహిమపరిచాడు. ఎప్పుడు చెప్పాడు అంటే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడే చెప్పాడు. భూమి మీదకి వచ్చినాక కాదు, బాప్తిసం తీసుకుంటుంటే కాదు చెప్పింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువారు బాప్తిసం తీసుకుంటే నువ్వు నా ప్రియ కుమారుడు అని చెప్పాడు, కానీ నేను నిన్ను కన్నానని అప్పుడు చెప్పలేదు. ఎప్పుడు కన్నానని ఎప్పుడు చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నప్పుడే తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో చెప్పిన మాటను దావీదు గారు రాస్తున్నారు. అందుకే భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుడు నాకు సొంత తండ్రి. సొంత తండ్రి. ఎందుకు సొంత తండ్రి అంటే కన్నాడు కాబట్టి. ఎప్పుడు కన్నాడంటే పరలోకంలో కన్నాడు. ఎవరు చెప్పారంటే నా తండ్రి. నన్ను ఎవరైతే కన్నారో నన్ను కన్న తండ్రి నాకు చెప్పాడు, నేను నిన్ను కన్నాను రా అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? పరలోకంలో చెప్పాడు. ఆ చెప్పిన మాటను భూమి మీదకి రాకముందే ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. ఆ దావీదు గారు రాసిన మాటనే ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు ఎత్తి రాస్తున్నారు. సొంత తండ్రి. ఇంకో మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి. ఎవరమ్మా? దేవుడు తన సొంత కుమారుణ్ణా లేకపోతే వరుసకు కుమారుణ్ణా? ఆయనతో ఉన్న బంధుత్వాన్ని చెప్తున్నాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ఇక్కడ ఎవరు చెప్తున్న మాట? ఇదెవరు చెప్తున్న మాట? పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట. పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించుతున్న మాట. అర్థమైందా? అక్కడ దావీదు గారు చెప్పారు, యోహాను సువార్తలో యేసుక్రీస్తు గారు చెప్పారు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించుతున్నాడు. దావీదు గారి ద్వారా పరిశుద్ధాత్ముడే వ్రాయించాడు, పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడే వ్రాయించుతున్నాడు. ఏమని? దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ పాప శరీరాకారమైన ఈ శరీరాన్ని ధరింపజేసి భూమి మీదికి పంపించాడంట. ఎవరిని పంపించాడు? సొంత కుమారుణ్ణి పంపించాడు. ఈ రోమపత్రికలోనే 8వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు
వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అంటే ఎవరిని అనుగ్రహించాడంట మన కోసం? దేవుడు ఎవరిని అనుగ్రహించాడంట? సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడంట. ఇప్పుడు దేవుడు అబ్రహాము, నీవు నీ ఇంట్లో ఉన్న పనివారులలో, నీ ఇంట పనిచేస్తున్న పనివారిలో ఎవరి కుమారునైనా ఒకరి కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమంటే ఏమన్నా నాటకమా? ఇచ్చేస్తాడు. ఎందుకు? కడుపున పుట్టినోడు కాదు కాబట్టి ఇచ్చేయవచ్చు. కడుపున పుట్టిన వారిని ఇవ్వాలంటే ఎంత త్యాగం చేయాలి? అంటే సొంత కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించినట్లయితేనే త్యాగం చేస్తాం. అర్థమైందా? అబ్రాము తన సొంత కుమారుణ్ణి బలి అర్పించడానికి వచ్చాడు. అంటే సొంత కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించాడు అబ్రహాము దేవుణ్ణి. పరలోకమందు తండ్రి కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తునే మన కోసం అర్పించాడు సిలువలో. అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందో మన మీద తెలుస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున్న దేవునికి సొంత కుమారుడు. మరి మనమెవరిమి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున్న తండ్రికి సొంత కుమారుడు. మరి మనమెవరిమి? మనం సొంతం కాదా దేవునికి? మనం దేవునికి సొంత పిల్లలం కావా? సాదుకున్న పిల్లలమా? మరి మనమెవరిమి దేవునికి? మనం ఎవరి పిల్లలం? మన సొంత తండ్రి ఎవరు? మనకు కూడా సొంత తండ్రి ఉండాలి కదా. ఎవరు మన సొంత తండ్రి? మన సొంత తండ్రి కూడా ఆయనే. యేసు ప్రభువుకు ఎవరైతే సొంత తండ్రో ఆయనే మనకు సొంత తండ్రి. అర్థమైందా? ఆదామును ఎవరు కన్నారు? లూకాసు వార్త తీయండి ఒకసారి. తీసారా? 3వ అధ్యాయం లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి. ఆదాము ఎవరి కుమారుడు? ఆదాము దేవుని కుమారుడే. ఆదాము ఎవరి సంతానం? ఆదాము దేవుని సంతానమే. కానీ ఒక ప్రశ్న, సొంత కుమారుడేనా? ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమని చెప్పుకున్నాడు భూమి మీద? పరలోకమందున్న దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆదాము కూడా ఎవరి కుమారుడు? మరి ఆదాముకు సొంత తండ్రేనా? ఆదాముకు సొంత తండ్రేనా? ఆదాముకు అవ్వకు దేవుడు సొంత తండ్రి. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు ఎంత సొంత తండ్రి అని యేసుక్రీస్తు ప్రభు వారు స్టేట్మెంట్ ఇచ్చాడో మనము కూడా తండ్రి అయిన దేవునికి సొంత కుమారులం. ఆదాము కూడా దేవునికి సొంత కుమారుడే. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా?
ఏం జరిగింది ఇక్కడ అంటే ఆదిలో మహా కుట్ర జరిగింది. ప్రారంభంలో ఏం జరిగింది? కుట్ర జరిగింది, కుయుక్తి జరిగింది. ఏంటా కుట్ర, ఏంటా కుయుక్తి అంటే దేవునికి సొంత పిల్లలమైన మనలని ఎవరు దొంగిలించి సాదుకున్నారు అంటే అపవాదిగాడు దొంగిలించాడు ఈ పిల్లల్ని. ఎవరు దొంగిలించారు? అపవాదిగాడు దొంగిలించాడు. అర్థమైందా? ఏం చెప్పి దొంగిలించాడంటే అబద్ధాలు చెప్పాడు. ఏం అబద్ధాలు చెప్పాడు? మీ తండ్రి నేనే. యోహాను సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ప్రభు పలుకుతున్న మాట భూమి మీద ఉన్నప్పుడు 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అది యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? మీ తండ్రి ఎవరంట? అపవాది అంటున్నాడు యేసు ప్రభు. ఎవరమ్మా మీ తండ్రి? యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశాలు నెరవేర్చకొన గోరుచున్నాడు. ఆది నుండి. ఎక్కడి నుండి? ఆది నుండి వీళ్ళకు తండ్రి అయ్యుడు. మానవ జాతికి ఆది నుండి అపవాదిగాడు తండ్రేనా? ఎస్. ఆది నుండి ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు ఎప్పుడైతే అపవాది మాట విని అపవాది యొక్క పనులు చేశారో, క్రియలు జరిగించారో, సొంత తండ్రి అయినటువంటి దేవుణ్ణి, పరలోకపు తండ్రిని వదిలిపెట్టి తీయని మాటలు, అబద్ధాలు చెప్పిన అపవాదే తండ్రి అనుకొని అపవాది మాట విని అపవాది క్రియలల్లా వెళ్ళిపోయారు. మీ తండ్రి ఆది నుండి వీడు తండ్రే. అందుకే బాప్తీసమిచ్చి యోహాను గారు కూడా అంటారు ఈ మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు బాప్తీసం పొందడానికి యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారు? సర్ప సంతానమా. ఎవరి సంతానం అంటుండు? సర్పం అంటే ఆది సర్పం. అపవాది ఆదిలో ఎవరిని వాడుకుంది? సర్పాన్ని వాడుకుంది. సర్ప సంతానమా. సర్ప సంతానం అంటే పాములో నుండి వచ్చిన వాళ్ళు గారు. అర్థమైందా? పాములో నుండి వచ్చిన అంటే పాము ద్వారా, పామును ఆవరించి, పాములో ప్రవేశించి మాట్లాడింది ఏంటిది? అపవాది. పరలోకపు తండ్రి పిల్లలు, సొంత పిల్లలు దేని పిల్లలుగా మార్చబడ్డారు? దేని పిల్లలుగా అయిపోయారు అంటే సర్ప సంతానం అయిపోయారు. ఆదిలో నుండే అపవాదిగాడు దేవుని సంతానాన్ని దొంగిలించాడు. దేవుని సంతానాన్ని తన సంతానానుగా, తనకు పుట్టినట్టుగా మార్చుకున్నాడు వాడు. నేనే మీ తండ్రిని. ఏమన్నాడు? నేనే మీ తండ్రిని. అపవాదిగాడు తండ్రి అయిపోయాడు. నాటి నుండి నేటి వరకు అపవాదిగాడు తండ్రి అయిపోయాడు వాళ్ళకి. అందుకోసం యాక్చువల్గా మనం ఎవరిమి? మనుషులంతా ఎవరి సంతానం? అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఉంటుంది. మనము దేవుని సంతానమయ్యుండి. ఆ వచనం చదవండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 29వ వచనం.
కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, ఎవరి సంతానం అమ్మ మనం? దేవుని సంతానం. మనము దేవుని సంతానం. మనము దేవుని సంతానం. దేవుడు కన్నాడు మనల్ని. ఆదామును ఎవరు కన్నారు? దేవుడు కన్నాడు. ఆదాము దేవుని కుమారుడు, సొంతం దేవుని కుమారుడే. కానీ ఎలా మారిపోయారు అంటే అపవాది సంతానముగా ప్రారంభంలోనే, ఆదిలోనే, సర్ప సంతానముగా ఆదిలోనే వీళ్ళు మారిపోయారు. అందుకే ఆ ఆదిలోనూ అపవాది పిల్లలుగా, అపవాది సంతానంగా, అపవాది కుమారులుగా, అపవాది కుమార్తెలుగా మార్చబడ్డ వీరి కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడంట, కల్వరి సిలువలో బలియాగంగా కావడం కోసం. ఇక రోమపత్రికలు మనం చదివాం కదా, 8వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. సొంత కుమారుని ఎందుకు? తప్పిపోయిన కుమారుల కోసం. ఎవరి కోసం? మన కోసమే. మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అపవాది నుండి విడిపించాలి కదా. దేని నుంచి విడిపించాలి? అపవాది నుండి విడిపించాలి కాబట్టి, మరణము నుండి విడిపించాలి కాబట్టి, దాని నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో మరణించి అపవాదిని ఓడించి దాని బానిసత్వంలో ఉన్నటువంటి దేవుని పిల్లలను ఏం చేశాడు? విడిపించాడు. తన రక్తం చేత క్రయధనాన్ని చెల్లించాడు. పవిత్రమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వెల చెల్లించి ఏం చేశాడు? మనల్ని తీసుకున్నాడు. మళ్ళా తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడు? నా పిల్లలు నాకు కావాలి. అందుకే రోమపత్రికకు రండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని. దేనికి దాస్యం చేసింది? అపవాదికి దాస్యం చేసింది. దాస్యం అంటే బానిసత్వం. ఎవరికి? అపవాది బానిసత్వంలో నుంచి విడిపించబడ్డాడు. అపవాది బానిసత్వంలో నుంచి మనం విడిపించబడ్డాం. దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అంటే దేవుడు మనల్ని మరలా ఏం చేశాడంట? దత్తపుత్రులుగా స్వీకరించాడంట. దత్తపుత్రులు అంటే దత్తత తీసుకోవటం అంటే ఒకరి దగ్గర నుంచి మరొకరు తీసుకోవటం. దత్తత. దత్తపుత్రుడు, దత్తపుత్రిక, దానికి మూల భాషలో ఏముంది? స్వీకృత పుత్రాత్మ. స్వీకృత అంటే స్వీకరించబడటం, అంగీకరించబడటం. పుత్రులుగా, కుమారులుగా, దత్తపుత్రులుగా మనలను తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? ఎందుకు? మనల కన్నదెవరు? ఆత్మలని కన్నదెవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. శరీరాలను భూమి మీద ఉన్న మనుషులు కన్నారు. ఈ భూమి మీద ఉన్న శరీరాలకు తండ్రులు వేరువేరుగా ఉంటారు.
కానీ ఈ శరీరాలలో ఉన్నటువంటి ఆత్మల కన్నిటికీ ఎంతమంది తండ్రులు ఉన్నారు? ఒక్కడే. ఆత్మలకు తండ్రి భూమి మీద మనుషుల శరీరాలలో ఆత్మలుగా ఉన్న మన అందరికీ తండ్రి ఒక్కడే. ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం కానించి ఉంటుంది. అక్కడ ఏముంటుంది? అందరికీ తండ్రి, అందరికీ, యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మునికి, భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి ఒక్కడే. కాకపోతే కుమారత్వంలో ఇక్కడ చిన్న తేడా ఉంది, తెలుసుకోండి. యేసుక్రీస్తు దేవునికి సొంత కుమారుడు. మనం సొంత కుమారత్వాన్ని పోగొట్టుకున్నాం. ఆదిలో ఆదాము, అవ్వ దేవుడు మా సొంత తండ్రి అని రొమ్ము చరిచి చెప్పుకునేటువంటి అర్హతను పోగొట్టుకున్నారు. సొంత తండ్రిని వదిలిపెట్టి ఆదిలోనే అపవాదిగానంట తండ్రి తండ్రి అని పిలుచుకుంటూ పోయారు వీళ్ళు దరిద్రులు, మనవులు. ఈ అపవాది గాని బానిసత్వంలో నుంచి, దాస్యపులో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనలను విడిపించి మరలా తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా తీసుకుంటున్నాడు? దత్తపుత్రులుగా తీసుకుంటున్నాడు. అంటే సొంత కుమారులనే దత్తపుత్రులుగా తీసుకునేటువంటి కర్మ దేవునికి ఎందుకు వచ్చింది? సొంత పుత్రులనే మరలా దత్తత తీసుకోవాల్సిన అవసరత ఎందుకు వచ్చింది అంటే, మనం దేవుడు మన సొంత తండ్రి అని మనం తెలుసుకొని అలా బ్రతకలేకపోయారు ఆదిలో ఆదాము, అవ్వ. దేవుడు మా సొంత తండ్రి అని వాళ్ళు తెలుసుకొని అలా బతకలేకపోయారు. ఏం చేశారు వాళ్ళు? అపవాది అంట వెళ్ళిపోయారు. అందుకోసమే యేసుక్రీస్తు గురించి, మన గురించి కుమారత్వంలో కొంచెం తేడా ఉంది. చూడండి, ఈ మాట కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. చాలు, ఈ అంశాన్ని ఆలోచన చేయండి. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. యేసు ప్రభు ఎవరట? అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయ కుమారుడు అంటే యూనిక్, ఇంకొకరు అలాంటి వారు లేరు. అద్వితీయ, సాటి లేని. ఏ అద్వితీయ అంటే సాటి లేని, మరొకటి సాటి రాని, దానికి సమానమైనటువంటిది ఇంకొకటి లేనిది అద్వితీయ అంటే. అద్వితీయ కుమారుడు అంటే యేసు లాంటి కుమారుడు భూమి మీద ఉన్న కుమారులలో ఇంకొకరు లేరు. గుర్తుపెట్టుకోండి. అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు. జనతైక కుమారుడు అంటే జన్మింపబడిన కుమారుడు, జన్మించిన కుమారుడు. యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి జన్మించాడు. మనము కూడా తండ్రి అయిన దేవునికి జన్మించాం. కానీ యేసు ప్రభు అద్వితీయ కుమారుడంట. మనం అద్వితీయ కుమారులమా? అద్వితీయ అంటే మరొకటి సాటి లేని, మరొకటి సమానత్వంగా రాని. అంటే ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారత్వాన్ని, దైవ లక్షణాలను పోగొట్టుకోలేదు. మనం పోగొట్టుకున్నాం. ఆయన అద్వితీయ, మనం కూడా కుమారులమే. మన కుమారత్వం క్రీస్తు కుమారత్వానికి సాటి రాదు. మనం పోగొట్టుకున్నాం. అందుకే మనం దత్తపుత్రులం. ఆయన అద్వితీయ పుత్రుడు. మనకు దత్తపుత్రులం అనే పదం యాడైంది, యేసుక్రీస్తుకు ఆ పదం యాడు కాలేదు. ఎందుకంటే మన సొంత తండ్రిని మనం పోగొట్టుకున్నాం. మరలా ఆయన తన మహా కనికరము చేత
కుమారులుగా స్వీకరించుతున్నాడు. కుమారులుగా స్వీకరించుతున్నాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, చూడండి ఒకసారి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలలోనికి పంపాడు. నీవిక దాసుడవు కావు, నీవు కుమారుడవే. కుమారుడవైతే వారసుడవే. అర్థమైందా? ఒకప్పుడు దాస్యంలో ఉన్నాం, ఆ దాస్యం నుంచి విడిపించి తండ్రి అయిన దేవుడు దత్తత తీసుకున్నాడు. క్రీస్తు ద్వారా విడిపించి క్రీస్తు ద్వారా దత్తత తీసుకున్నాడు తండ్రి అయిన దేవుడు. మనం దత్తపుత్రులం. యేసుక్రీస్తు ప్రభువారు సొంతం, దేవుడు నా సొంతం అని చెప్పుకున్నాడు. ఎందుకంటే మనకు మధ్యలో తండ్రి మారాడు. ఎవడాడు? అపవాది గారు మారాడు. సర్ప సంతానం అయిపోయినారు, అపవాది సంతానం అయిపోయారు. మీరు మీ తండ్రి ఆశలను నెరవేర్చుకొనగోరువారు, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. కాబట్టి దేవుని సొంత కుమారుడు యేసుక్రీస్తు అయితే మనం ఎవరిమి అంటే మనం దత్తత తీసుకోబడిన కుమారులు. మనం ఎవరిమి? దత్తత తీసుకోబడిన కుమారులు. మనము కూడా తండ్రి అయిన దేవునికి సొంత కుమారులమే, కానీ ఆ కుమారత్వాన్ని నిలబెట్టుకోక పోగొట్టుకున్న దరిద్రులం. దేవుడు విశేషమైన తన మహా కనికరాన్ని బట్టి మనలను కరుణించి క్రీస్తును మన కోసం ఈ లోకానికి పంపి మరలా మనల్ని కుమారులుగా చేసుకొని వారసులుగా, క్రీస్తు తోడి వారసులు. ఎవరితోటి వారసులం? క్రీస్తు తోటి వారసులం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి సొంత కుమారుడు. మనం కూడా సొంత కుమారులమే, కానీ ఆదిలో ఆదాము అవ్వలు కుమారత్వాన్ని పోగొట్టుకున్నారు. తమ సొంత తండ్రి నుండి దూరమైపోయారు, చచ్చి అపవాది అంట పోయారు. అపవాది పిల్లలుగా చలమనయ్యారు, అపవాది పిల్లలుగా బతికారు. అందుకే దేవుడు ఆ తండ్రి నుండి వదిలిపోయి, అరే మీ తండ్రి ఒరిజినల్ తండ్రి వాడు కాదు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని పిల్లలుగా చేసుకున్నాడు, అసలు తండ్రి నేను మిమ్మల్ని కన్నాను రా అని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు చెప్పి మరలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని తండ్రి కుమారులుగా స్వీకరిస్తున్నాడు దత్తత తీసుకొని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి సొంత కుమారుడు, మనం దత్తత తీసుకోబడిన కుమారుడు. థ్యాంక్ యూ. వందనాలు.